వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి రాజనగరునందు నిలవదగిన కొందరు ఆయనకు కావాలట. ఎవరైనా ఒక అన్యరాజు, తన మనస్సు భూ సంబంధమైనది, తన ఆలోచనలు భూ సంబంధమైనవి. నెబుకద్నెజర్ అంటేనే గర్వాంధుడు, గర్వంతో ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక భయంకరమైన విగ్రహారాధికుడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక భయంకరమైన విగ్రహారాధన చేస్తున్న, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, రాజనగరులో కొందరు ఉండాలి, నా సముఖంలో కొందరే ఉండాలి. వారు ఎలాంటి వారై ఉండాలంటే, నాకు అనుకూలమైన వారై ఉండాలి, నా సన్నిధిలో నిలిచేవారై ఉండాలన్న ఆశ కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే, అన్ని రాజుకి ఆ ఆలోచన కలిగితే, మన ప్రభుని యేసుక్రీస్తు ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, రాజులను నీటి కాలువల వలె మార్చుటకు త్రిప్పుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన తరతరములకు దేవుడై ఉన్నాడు. తన మనసులో కోరిక కూడా ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఒక నెబుకద్నెజరు కోరికే తన సముఖంలో కొందరు బాలురు, కొందరు నా సముఖంలో రాజనగరులో నిలవదగిన వారు కావాలని ఆశ ఉంటే, దేవునికి అంటూ ఒక రాజనగరం ఉందండి. ఆ రాజనగరమే సంఘం. దేవునికంటూ ఒక రాజనగరం ఉంది, ఆ రాజనగరమే సేవ. దేవునికంటూ ఒక రాజనగరం ఉంది, ఆ రాజనగరమే ఆయన రాజ్యం. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇవన్నీ కూడా దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో తనతో ఉండుట కొరకు కొందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కొందరు ఎవరై ఉండాలి అంటే, ఇక్కడున్న వాళ్ళలో ఆ కొందరు మీరై ఉండాలి. నేను రాజనగరులో నిలవదగిన దాననై, రాజనగరులో ఉండేవాడినై ఉండాలి. ఒకటి రాజనగరం అంటే దేవుడు ఏర్పరచుకున్న సంఘం. అందులోనే రెండవదిగా రాజనగరం అంటే ఏం చెప్పండి? దేవుని పరిచర్య. మూడవదిగా రాజనగరం అంటే పరలోకంలో ఆయన సన్నిధి. ఈ మూడు అనుభవాలు, ఒకరికి పరిచర్యకు సంబంధించింది, సంఘానికి సంబంధించింది, రేపు ఆయనతో నిత్యం ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించిన శాశ్వతమైన సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ లోకాన్ని ఏలుబడి చేసే రాజుకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ రాజుకే ఇన్ని కోరికలు ఉంటే, పరలోక సంబంధమైన రాజుకు తనతో ఉండునట్లుగా, తనతో పరిచర్య చేయనట్లుగా, తన సంఘముగా ఉండునట్లుగా దేవుడు తన ఆశను వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఎవరిని కోరుకుంటున్నాడో తెలుసా? వాస్తవానికి బబులోనుకు సంబంధించిన వాళ్ళని కోరుకోవాలి, కానీ ఇక్కడ కోరుకుంటుంది ఎవరిని అంటే ఇశ్రాయేలు జనాంగం వాళ్ళని కావాలంటున్నాడట. అదేంటి? నెబుకద్నెజర్ రాజుకి ఎంతమంది తెలీదు? ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఆయనకు సంబంధించిన జనులను, ఆయనకు అనుకూలమైన ప్రజలను, ఆయనకు సంబంధించినటువంటి అధికారులను, లేదంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఏర్పరచుకోవచ్చుగా. ఇక్కడ దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. అదేంటో తెలుసా? రాజ్యం ఏదైనా, అధికారాలు ఏవైనా, తన బిడ్డలు మాత్రం రాజనగరులో నిలవదగాలని దేవుని కోరికతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంపిక చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. రాజు ఎవరైనా కావచ్చు, కానీ నా జనులే రాజనగరములో ఉండటానికి కృప పొందాలని దేవుడి ఏర్పాటు. ఆ బబులోను రాజ్యంలో రాజనగరంలో నిలవదగిన వారు దేవుని ప్రజలైనప్పుడు, మరి రారాజు నగరంలో నిలవదగిన వారు కూడా ఆయన ప్రజలు అవ్వాలిగా. అలాంటి వారికి ఏ స్వభావాలు ఉండాలి, ఏ అనుభవాలు ఉండాలో తేటగా 4-5 విషయాలు చెప్పి
నేను ముగించేస్తాను. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు, ఎవరెవరు ఉండాలి, ఎలాంటి వారు ఉండాలి, తన నగరంలో ఉండేవారు ఎవరో తేటగా 4-5 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి అక్కడ రాస్తుంది, 4వ వచనంలో రాస్తుంది ఏంటంటే, తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించును. ఒకటి, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతమును, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురు కావలెను. ఈరోజు దేవుడు ఈ మహిమగల సేవలో కొందరిని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరే మన ప్రభువైన యేసుక్రీస్తు. తన రాజదండాన్ని చేతపట్టుకుని పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. తన ఆధిపత్యం, తన అధికారం, తన మహిమగల కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రభావం చేతను, తన శక్తి చేతను, తన మహిమ చేతను ఈ రాజనగరం అనబడుతున్న సంఘాన్ని, పరిచర్యను, ఆయన రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే తనతో ఉండే కొందరిని కోరుకుంటున్నాడు. ఆ కొందరిలో మీలో ఎవరైనా ఉండాలనో ఆశపడితే వారిని దేవుడు ఎంపిక చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఆ రాజనగరులో ఆయనతో ఉండేవారు, ఈ సముఖంలో ఉండేవారు, ఈ పరిచర్యలో ఉండేవారిలో నిలవదగిన వారెవరు, ఈ మహిమగల తోటలో నిలవదగిన వారెవరు, ఈ మహిమగల రాజ్యంలో, ఈ రాజనగరములో ఎవరు ఆయన సముఖంలో నిలిచి పరిచర్య చేస్తారు, దేవుడు ఎంపిక చేయాలని కోరుకుంటున్నాడు. అలాంటి వారు ఎట్టివారై ఉండాలో ఒక్క మాట, ఫస్ట్ ఇశ్రాయేలీయుల అన్నాడు. అంటే మొదట ఎలాంటి వారై ఉండాలంటే వారు ఇశ్రాయేలు వంశము వారై, ఇశ్రాయేలు వారై ఉండాలట. అయితే ఈ ఇశ్రాయేలుకున్న ప్రత్యేకత ఏంటి? దేవుడు సర్వలోకమును నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలును వేరు చేశాడు. లోకమంతా ఒకవైపు, ఇశ్రాయేలు జనాంగం మరొక వైపు. సర్వలోకంలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని వేరు చేశాడు. ఇశ్రాయేలు జనాంగంలో నుండి దేవుడు ఏం చేశాడు? 12 గోత్రాల నుండి లేవీయులను వేరు చేశాడు. లేవీయుల నుండి యాజకులను వేరు చేశాడు. యాజకుల నుండి ప్రధాన యాజకులను వేరు చేశాడు. ఒక కాలంలో రాజులను, అధికారులుగాను, యాజకత్వం, ప్రవక్తలుగాను వేరు చేస్తూ తన రాజరికాన్ని, తన పరిచర్యను కొనసాగించాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం అంటే అది ఒక ప్రత్యేకించబడింది, అది నిబంధన చేయబడినది. లోకస్తులందరూ ఒక ఎత్తు అయితే దేవుని ప్రజలు మరొక ఎత్తు. ఇశ్రాయేలు అంటే, ఇశ్రాయేలుకు ఒక అర్థం ఉంది. అదేంటో తెలుసా? దేవునితో పోరాడి గెలిచిన వాడే ఇశ్రాయేలు. చూడండి, ఆదికాండం 32:27 ఒకసారి చదవండి. ఆదికాండం 32:27 వచనం. నిజమైన ఇశ్రాయేలుకున్న అర్థం ఏమిటో, ఎవరు ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు, రేపు రాజనగరములో నిలవదగిన వారు ఎవరో, దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో, తన సముఖంలో నిలబడగలిగినటువంటి వారెవరో తేటగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి చదవండి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చదవండి అక్క మళ్ళీ ఒకసారి. నీవు దేవుని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నువ్వు గెలిచావు. ఎవరి మీద గెలిచావు? మనుషుల పోరాటాలలో గెలిచావు. నీకు మనుషులు ఒక పోరాటం ఉంటే వారిని గెలిచావు. నా సముఖములో నీవు నాతో కూడా పోరాడి పెనుగులాడి
నువ్వు గెలిచావు గనుక నీ పేరు ఈ రోజు నుండి ఏం పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే పోరాటాలలో నిలిచినవాడు, పోరాటాలలో జయము పొందినవాడు. ఆమెను చెప్పు గట్టిగా. ఎవరితో? మనుషులతో పోరాటం, మనుషులతో గెలిచాడు. దేవునితో ఒక పోరాటం, దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవం కలిగిన వాడు ఈ యాకోబు. అంటే యాకోబు రక్తంలో ఉన్నది ఏంటంటే ఒక పోరాడే అనుభవం. ఎవరి జీవితంలో ఈ పోరాడే అనుభవం ఉంటుందో, ఎవరి జీవితంలో పెనుగులాడే అనుభవాలు ఉంటాయో, దేవునితో వాద్యమాడే అనుభవాలు ఉంటాయో, దేవుని దగ్గర కృప పొందే అనుభవాలు ఉంటాయో, దేవుని దగ్గర దీవించబడే అనుభవాలు ఉంటాయో. గత కాలంలో మనుషులతో పోరాడాడు, కుటుంబంతో పోరాడాడు, ఆస్తులతో పోరాడాడు, డబ్బు కోసం పోరాడాడు, వ్యక్తిగత జీవితం కొరకు పోరాడాడు, సుఖం కొరకు పోరాటం చేశాడు, అవసరతల కొరకు పోరాటం చేశాడు, పిల్లల కొరకు ఒక పోరాటం చేశాడు, కుటుంబ వ్యవస్థ కొరకు ఒక పోరాటం చేశాడు. ఆ పోరాటాలన్నీ పక్కన పెడితే జీవము గల దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసి తాను దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం, ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. గతంలో మోసగాడు, గతంలో వంచకుడు, గతంలో జీవం లేదు, నిబంధన కోల్పోయాడు, ఆశీర్వాదాలు కోల్పోయాడు, దేవుని సన్నిధికి దూరమయ్యాడు, ప్రత్యక్షతకు దూరమయ్యాడు. దేవుని మందిరమును గూర్చిన ఒక లోతైన ప్రత్యక్షత దేవుడు యాకోబుకి ఇచ్చాడు, దాన్ని తను పోగొట్టుకున్నాడు. మొట్టమొదట దేవుని సన్నిధిని గూర్చిన దర్శనం దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. దేవదూతలు ఎక్కుట దిగుట అనే దర్శనం యాకోబుకు దేవుడిచ్చాడు. దాన్ని మరిచి, దాన్ని విడిచి లోకానుసారంగా బ్రతికి చీకటి బ్రతుకును అనుభవిస్తూ శపించబడిన అనుభవాల్లో ఉన్న తనకి మరణం అడ్డొచ్చింది. మరణమే ఇక తన బ్రతుకు ఇక సిద్ధమైపోయింది. ఇక చంపేస్తాడు మా అన్న, 400 మందితో వస్తున్నాడని తెలియగానే తన గుండెల్లో ఒక భయం పుట్టింది. ఆ భయమే ఏం చేసిందంట? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేసింది. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గత కాలంలో నీ బ్రతుకు మోసం, గత కాలంలో నీ బ్రతుకులో వంచన, గత కాలంలో నీ బ్రతుకంతా కూడా చీకటి, గత కాలంలో నీ బ్రతుకు నిబంధన విడిచిపెట్టావు, గత కాలంలో దర్శనాన్ని కోల్పోయావు, గత కాలంలో నీ జీవితంలో అన్నిటికీ దూరమయ్యావు. దేవుని ప్రేమకు, బలిపీఠానికి, దైవికమైన దీవెనలకు, సమస్తమునకు నువ్వు దూరమయ్యావు. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు నాతో పోరాడావు. ఏంటి నీ పోరాటం అంటే? అయ్యా, గతంలో నా బ్రతుకు వేరు, ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించు, అందులో నన్ను శుద్ధీకరించో, ఇంకేదో ప్రార్థన కాదు, నా మీదికి ఆశీర్వాదం రానివ్వండి అయ్యా. ఈ రోజు నుండి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా, ఈ రోజు నుండి నేను దీవెనకరంగా ఉండాలి ప్రభా. గతించిన కాలం వేరు, గతించిన బ్రతుకు వేరు, గతించిన బ్రతుకులో నా జీవితంలో నెమ్మది లేదు, గతించిన జీవితంలో నా బ్రతుకు అంతా కూడా సమాధానం లేదు, సంతోషం కనుమరుగైపోయింది. కానీ ఈరోజే నన్ను దీవించు ప్రభా, ఈ రోజు నుండి నేను ఆశీర్వాదకరంగా మారాలి ప్రభా, నా తల మీదికి దీవెన రానివ్వండి ప్రభా, నా తల మీదికి ఆశీర్వాదం రానివ్వండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడగలిగిన ఒక అనుభవం తనని ఏం చేసిందంటే ఇశ్రాయేలుగా చేసింది. ఆ ఇశ్రాయేల్ అనేది ఒక వ్యక్తిని కాదు, ఒక దేశముగా దేవుడు చేసేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు ప్రియ దేవుని సంఘమా, ఒక సవాలుగా తీసుకుందాం. నువ్వు ఒక వ్యక్తివి కాదు, ఒక దేశమై ఉన్నావు. అందరూ చెప్పండి, నేను ఒక వ్యక్తిని. అందరూ చెప్పాలి, నేను ఒక దేశమై ఉన్నాను. నేను ఒక కుటుంబము కాదు, ఒక దేశం. ఈరోజు స్టూడెంట్స్ కూడా చెప్పండి, నేను ఒక వ్యక్తిని కాదు, నేను ఒక దేశం. ఇశ్రాయేలు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక దేశం. ఈరోజు మీ అందరికీ నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మీ సేవా జీవితంలో కావచ్చు, మీ పరిచర్య జీవితంలోనే కావచ్చు, గత కాలపు జీవితాల కంటే ఈ దినమున ఒక ప్రత్యేకమైన కృప పొందుకునే దినం. పోరాడి వాద్యమాడి దీవించబడాలి. ఏంటి ఆ దీవెన అంటే? ఏంటి దీవెన అంటే? ఇది మొదలుకొని నీవు ఇశ్రాయేలు అని పిలువబడే పిలుపు, ఇది మొదలుకొని నువ్వు జనమునకు దీవెనకరంగా, దేశమునకు దీవెనకరంగా, ప్రాంతములకు దీవెనకరంగా నువ్వు మారాలి.
మనం ఒక కుటుంబానికి మాత్రమే అంకితం కాకూడదు, ఒక ప్రాంతానికి మాత్రమే ఆశీర్వాదకరంగా కాకూడదు, దేశమునకు దీవెనకరంగా మారాలి. విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే మనం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు, దేశమునకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా పోరాటం చేశాడు. ఇలాంటి వాళ్ళే ఇశ్రాయేలు జనాంగం. మన పోరాటానికి ఉన్న ఒక ప్రత్యేకత దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం. ఆ పోరాడి పెనుగులాడి పొందిన దీవెన. ఈ దీవెనలో ఉండే గొప్పతనం ఏంటంటే అది తనకు మాత్రమే కాదు, తన తరతరాల వారికి ఆ దీవెనను కుమ్మరించేశాడు, ఆ పోరాటం చేశాడు. అది ఇశ్రాయేలు అంటే. ఈ ఇశ్రాయేలు వంశస్థుల్లో తన సన్నిధిలో నిలబడాలట, ఇశ్రాయేలీలు నిలబడాలట. అంటే ఎవరు తన సముఖంలో నిలబడేది అంటే కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యే దీవెనలు పొందుకునేవారు కాదు, తరతరాలకు దీవెన పొందుకునే పోరాటం చేస్తారే వాళ్ళు దేవుని సముఖంలో నిలుచుటకు కృప పొందుకున్నారు. వారు రాజనగరంలో నిలబడతారట. ఈ రాజనగరం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది, ఈ పరిచర్య మీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ రాజనగరంలో నిలవదగిన వారు ఎవరు అంటే ఒక పోరాట యోధులు మాత్రమే ఇందులో నిలబడటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇది మామూలు పోరాటంతో ప్రారంభించబడింది కాదు, రక్తము కారునంతగా దైవజనులు పోరాటం చేసి ఆ పోరాటము ద్వారా ప్రారంభించబడిన రాజనగరం ఇది. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ రాజనగరంలో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. ఈ రాజనగరంలో పరిశుద్ధాత్ముడే ఏలుబడి చేస్తున్న రాజనగరం ఇది. ఆత్మచేత నడిపించబడుతున్న రాజనగరం ఇది. ఆత్మకు గల్లన కలుగుతున్న అభిషేకముతో కూడిన రాజనగరం ఇది. దేవుని సన్నిధి నిలిచి ఉన్న రాజనగరం, కృప నిలిచి ఉన్న రాజనగరం, మహిమ నిలిచి ఉన్న రాజనగరం, ఓ అభిషేకము నిలిచి ఉన్న రాజనగరం ఇది. దేవుని సన్నిధి నిలిచి ఉన్న రాజనగరం. ఇక్కడ దేవుని కృప దొరుకుతుంది, దేవుని దీవెనలు దొరుకుతాయి, దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి, దైవికమైన దీవెనలు దొరుకుతున్నాయి. ఇది రాజనగరం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు నియమించిన రాజనగరం. ఈ రాజనగరములో నిలవదగిన వారు ఎవరు అంటే పోరాడేవారే. ఈ పోరాటము ఎవరు చేస్తారో ఇశ్రాయేలీలు మాత్రమే ఈ రాజనగరంలో ఉండాలట. స్తోత్రం. అందరూ కాదట, చేతగాని వాళ్ళందరూ ఎందుకు? పెనుగులాడేవాడు, రక్తము కారునంతగా ప్రయాసపడే ఒక గుంపు, చెమటను రక్త బిందువుగా మార్చుకునే గుంపు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసాలతో జాగరలతో ఈ లౌకిక సంబంధమైన ఆనందాలు సంతోషాలన్నీ సిలువ వేసి దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి పరిశుద్ధపరచబడి సమస్తమును త్యజించి వదిలిపెట్టుకొని త్యాగం చేసుకొని ప్రజల కొరకు మాత్రమే బ్రతికేటువంటి రాజనగరము. ఈ రాజనగరంలో కొందరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు కావాలని, ఈ రాజనగరులో ఉండదగిన వారు, నిలవదగిన వారు కొందరు కావాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అలాంటి వారు ఏమై ఉండాలంటే ఇశ్రాయేలీలై ఉండాలి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వారు. కొంతమంది మనుషులు పోరాటాలు చేస్తారు, ఫైటింగ్స్, హక్కుల కొరకు. కొంతమంది రాస్తోరోకులు చేస్తారు హక్కుల కొరకు. కొంతమంది జాబ్ హోల్డర్స్ అంటారు, వీ వాంట్ జస్టిస్ అంటారు. జస్టిస్ ఎక్కడ దొరకదండి. వీ వాంట్ జస్టిస్ అని నువ్వు కేకలేసి బజార్లో కూర్చుంటే జస్టిస్ దొరకదు. జస్టిస్ ఎక్కడ ఉండదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో పోరాడి దేవుని సముఖములో దీవెన పొందుటకు
కృప పొందుకునే వారంగా వారు ఇశ్రాయేలు జనాంగం. మన పోరాటం రక్తము కారునంతగా, ప్రాణము పోవునంతగా, పెనుగులాడే అనుభవం కలిగిన, ఆ మగసిరి కలిగిన అనుభవం, రోదన చేయగలిగిన ఒక అనుభవం, ఈ అనుభవం కలిగిన వారే రాజనగరంలో ఉంటారు. అందరూ ఉండలేరండి. సుఖపడే వాళ్ళు ఉండలేరండి. సౌఖ్యం కొరకు పరుగులు తీసేవారు ఉండలేరండి. లౌకికమైన ఆలోచనలు కలిగిన వారు ఉండలేరు. ఏ సంబంధమైన ఆలోచనలు, తలంపులు కలిగిన వారు రాజనగరంలో ఉండలేరు. రాజనగరంలో ఉండేవారు కొందరే. ఆ కొందరు పోరాడే అనుభవం కలిగిన వారు. రక్తము కారునంతగా కొంతమంది పోరాడితే, రక్తం పెరుగునంతగా కాపాడుకుంటున్నారు కొంతమంది. సంఘమనే రాజనగరంలో తమకున్న సమస్తమును ఖర్చు చేసుకుంటే, కొందరేమో తమ కొరకు కూర్చుకుంటున్నారు. నిన్నటి దినాన మీ అందరికీ చెప్పానమ్మా, స్టూడెంట్స్ అందరూ విన్నారుగా. ఆ కెరూబులు గుల్లగా చేయబడ్డాయని. అవి గుల్లగా చేయబడ్డాయంటే లోపల ఎంటీ, నిస్వార్థమైన జీవితం, నిస్వార్థమైన పరిచర్య, తమ కొరకు ఏమీ దాచుకొనని పరిచర్య, ఖాళీ అయిపోయి నిరాయుధులుగా మారిపోయే సేవ, నిరాయుధులుగా మారిపోయే పరిచర్య, నిరాయుధులుగా మారిపోయే సేవకులు. నేను చెప్పలేదు కానీ కొందరైతే నిరాయుధులుగా మారిపోతారు, ఎంటీ అయిపోతారు. కొంతమంది నింపుకుంటారు. ఆ కెరూబుల మధ్యలో అంతా కూడా చూస్తే గుల్లగా, పైకి చూస్తే చక్కగా కనపడతారు, లోపల ఏమీ లేదు. ఎంటీ, నిరాయుధులుగా, రిక్తులుగా. ఒక రకంగా చెప్పాలంటే రిక్తులుగా. యేసు ప్రభువుని చూసినప్పుడు ఏం కనపడిందమ్మా మనకు? నిన్న చెప్పారు కదా, ఆయన ఏం విడిచిపెట్టాడు? మహిమ విడిచిపెట్టాడు, రిక్తునిగా మారాడు. యజమానిగా, అధికారిగా ఉండాల్సినాడు ఏం ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టాడు. ఏముందయ్యా నీకంటే? ఏమి లేదు, అంత వదిలిపెట్టొచ్చాను, అంత ఎంటీ, అంత ఖాళీ చేసుకున్నాడు. గుల్లగా చేయమన్నాడంట కెరూబుని. ఖాళీ చేసుకునే గుంపు ఒకటైతే, నింపుకునే గుంపు ఒకటి. ఖర్చు చేసే గుంపు ఒకటైతే, దాన్ని నింపుకునే గుంపు. కొంతమంది ధారపోస్తున్నారు, కొంతమంది నింపుకుంటున్నారు. సౌఖ్యాన్ని నింపుకుంటున్నారు, సంతోషాన్ని నింపుకుంటున్నారు, ఆహ్లాదకరమైన స్థితిని నింపుకుంటున్నారు. కొంతమంది ప్రాణమును వెలపెట్టి ధారపోస్తున్నారు, రక్తము కారునంతగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాట యోధులే రాజనగరంలో నిలబడతారు, రాజ సముఖంలో ఉంటారు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. అట్టి ఆత్మీయ పోరాటం వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో విశ్వాసులకైనా సేవకులకైనా ప్రతి ఒక్కరికి ఉండగలిగితే ఈ పోరాట యోధులే కడవరకు నిలబడతారు. వీరే రాజు సముఖంలో ఎప్పటికీ నిరంతరం ఉండేవాళ్ళు. ఆ పోరాట యోధుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి స్టేట్మెంట్ అదే. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు చెప్పండి కిరీటం ఉంచబడి ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు మాత్రమే కాదు, నా ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి కిరీటం ఉంచబడిందనే సాక్ష్యం చెప్తున్నాడు. కన్ఫామ్ చేస్తున్నాడు. ఏంటయ్యా నీ పోరాటం అంటే, నా పోరాటంలో కిరీటం గ్యారెంటీ అంటున్నాడు. కోట చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి పోరాడితే కిరీటం గ్యారెంటో తెలియదు, కానీ నాకైతే కన్ఫామ్ బాబు. పౌలు గారు అంటున్న మాట ఇది. ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్పగలగాలి కదా. మనం అందరం ఏమని చెప్పాలి? నాకు కన్ఫామ్గా కిరీటం ఉంది. కొంతమందికి డౌట్ ఉంది, క్లియర్ చేసుకోండి. ఎంతమంది నాకు కిరీటం గ్యారెంటీ అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి.
అబ్బో అందరూ చెప్పలేకపోయారు ఎందుకు? భక్తులారా, మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉన్నాయంటే గ్యారంటీ నేను చెప్పగలం. స్తోత్రం కలుగును గాక. కొన్ని కన్ఫామ్ ఖచ్చితంగా చేయగలం, కానీ అక్కడ కన్ఫామ్ అవ్వాలి. అది కన్ఫామ్ అవ్వాలంటే ఇక్కడ పోరాడే యోధులుగా మనం మారాలి. హల్లెలూయా. ఆ పోరాడే రక్తం ఎవరిలో ఉందంట అంటే ఇశ్రాయేలులో ఉందట. మరి అలాంటి వాళ్ళే రాజనగరంలో నిలబడతారు, అందరూ నిలబడరు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదొక పెద్ద రాజనగరం. ఈ రాజనగరం గ్లోరియస్ రాజనగరం, దీని పేరు. ఇందులో నిలవదగిన వారు కొందరు. ఆ కొందరు మీలో ఎవరు? చెప్పాంగా ఇందాక, పోరాడి గెలిచిన వారు, దేవునితో పోరాడి గెలిచిన వారు. అలాంటి వారికి కలిగే కృప ఏంటో తెలుసా? దేవుని ముఖ దర్శనం చేసే భాగ్యం, పెనూయేలు అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చేస్తాడు. యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా నేను ప్రభుని చూశాను. పెనూయేలు అనుభవం, పెనూయేలు అనుభవం. పెనూయేలు అనుభవం తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత యాకోబు జీవితంలో నూతన సూర్యోదయం కలిగింది. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో ఈ పెనూయేలు అనుభవాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో, ఇశ్రాయేలుని పేరు ఎవరైతే సంపాదించుకుంటారో, దేవుని ముఖకాంతిని చూడగలిగిన ప్రత్యక్షతలు ఎవరైతే పోరాడి సంపాదించుకుంటారో వారేనండి రాజ సముఖంలో, రాజనగరములో నిలవదగిన వారు. ఇలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. మనకున్న ఒకే ఒక పోరాటం, దేవునితో పెనుగులాడదాం, పోరాడదాం. గత కాలపు బ్రతుకుల నుండి విడుదల పొందుదాం. తరములకు దీవెనకరమైన దీవెనలు మన తల మీదకి వచ్చినట్లుగా, తరతరములకు దీవెనకరమైన ఆశీర్వాదాలు మన తల మీదకి వచ్చినట్లుగా ఒక పోరాటం చేసి ఆ పోరాటంలో కృప పొందుకుందాం. నిజమైన ఇశ్రాయేలుగా మార్చబడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదువుతారా? యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఇక్కడ ఒక ఇశ్రాయేలీయుడు కనబడుతున్నాడు. అందరూ కూడా వాక్యం చదువుకున్న తర్వాత నా వైపు చూడండి. ఇక్కడ ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు కనబడుతున్నాడు. ఇతని గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతడు నిజముగా, మాట్లాడాలి అందరూ, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు. ఎందుకు? ఏంటి ప్రభు అతనిలో ఉన్న సాక్ష్యం ఏంటంటే, అతని గురించి దేవుడు చెప్తున్నాడు, ఇతని హృదయంలో, చెప్పండి, ఏ కపటము లేదు. ఎవరిస్తున్న సాక్ష్యం ఇది? దేవుడిస్తున్న సాక్ష్యం. ఇతని హృదయంలో వంచన లేదు, ఇతని హృదయంలో మోసం లేదు, ఇతని హృదయంలో ఎవరిని ముంచాలన్న ఆలోచన లేదు, ఎవరిని పాడు చేయాలన్న కోరిక లేదు. ఇతని మనస్సు కపటమైంది కాదు. మీరు అనుకోవచ్చు, కానీ ఇతని మనసు అలాంటిది కాదు, ఇతని హృదయం అలాంటిది కాదు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి. మన హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు, ఇతని హృదయంలో ఏ కపటము లేదు. ఎవరి జీవితంలో కపటం ఉంటుందో వారు ఇశ్రాయేలీలా కాదు. నిజమైన ఇశ్రాయేలీలు ఎవరు అంటే, హృదయంలో ఏ కపటము లేనివాడే నిజమైన ఇశ్రాయేలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మన అంతరంగాల్లో ఏ కపటము లేని స్వభావాలు ఎవరైతే సంపాదించుకుంటారో వారే నిజమైన ఇశ్రాయేలీలు. వారు రాజనగరములో నిలవదగిన వారు. కపట మనస్సుతో ఉండేవారు ఈ నగరంలో నిలవలేరు. కపట తలంపులతో ఉండేవారు ఈ నగరములో మనం నిలవలేరు. రాజనగరంలో నిలవదగిన వారు ఎవరు అంటే, యథార్థమైన హృదయమును కలిగిన వారై ఆయన సన్నిధిలో నిలిచిన వారే నిజమైన ఇశ్రాయేలు. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నతాన్యేలు గురించి చెప్తున్నాడు, ఇతని హృదయంలో ఏ కపటము లేదు, వంచన లేదు, మోసం చేయాలని
లేదు. వంచన చేయాలని లేదు. ఎవరిని ముంచాలని లేదు. కీడు చేయాలని లేదు. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. మీరు అనుకుంటున్నట్టు కాదండి అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మీరు ఊహించినట్టు కాదు, మీరు అపోహపడినట్లు కాదు, ఇతడు నిజంగా ఇశ్రాయేలుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో కపట ఆలోచనలు, కపట తలంపులు, కపట ఉద్దేశాలు, మన హృదయ ఆలోచనలు కరెక్ట్గా లేనప్పుడు మనం నిజమైన ఇశ్రాయేలులం కాదు. అందుకే ఆ దినాల్లో దేవుడు నిజమైన ఇశ్రాయేలును పరీక్ష చేశాడట. అరణ్య యాత్రలో పుటం వేశాడంట. వాళ్ళ హృదయంలో ఏముందో ఏమో తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ చేశారంట. మొత్తం వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయి, ఒక్కొక్కడి హృదయంలో ఏముందో అందరికి బయటకు వచ్చేసి, వారి మనసులో ఏమున్నాయో తెలుసుకోవడానికి దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. మొత్తం అందరి హృదయాల్లో ఏమున్నాయో తేటగా బయటకు వచ్చేస్తున్నాయి. అందుకే ఇశ్రాయేలు ప్రయాణాన్ని దేవుడు 40 దినాల ప్రయాణాన్ని ఏం చేశాడు? 40 సంవత్సరాలు చేశాడు. వామ్మో, ఎఫ్సై ఎంత దూరం అండి? 1 కిలోమీటర్. దేవుడు దీన్ని 50 కిలోమీటర్లు చేస్తాడు. ఎట్లుంటుంది? అలాగే చేశాడు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేస్తే అక్కడే తిరుగుతున్నారు మన్యం చుట్టూ. ఇక్కడే కానాను, ఇక్కడ తిరిగి అటుపోయి ఇక చివరికి సనిగి కొందరు చచ్చిరి. స్తోత్రం. తిరుగుబాటు చేసి కొందరు చచ్చిరి, తిరస్కరించి కొందరు చచ్చిరి. కోరాహు సంతతి చచ్చి ఏమైపోయింది? తెగుళ్ళు, పాము కాట్లు, విషం, తెగుళ్ళు, ఎన్ని మరణాలో రాసింది ఏంటంటే ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారట అరణ్యంలో. ఒక్క ఇద్దరు మాత్రమే మిగిలారు. వారెవరు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవాను మాత్రమే సేవిస్తూ ఆయనను హత్తుకొనిన యెహోషువ, కాలేబులు మాత్రమే. ఆ ఇద్దరు 20 లక్షల మంది ప్రజలు బయలుదేరితే ఇద్దరిద్దరు మిగిలారంట. ఇక ఆలోచించండి, 20 లక్షల మందికి ఇద్దరు అయితే 2000 మందికి ఎంతమంది? చెప్పండి నాన్న. 20 లక్షల మంది ప్రజలు బయలుదేరితే ఇద్దరు మిగిలారంట ఆ తరంలో. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అయిపోయింది ఇంకా. అందుకే కొందరే ఏమండి, అందరూ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడతారంట. మేము వస్తాం, కానీ అందరూ పోలేరు, ప్రవేశించలేరు. ఇరుకు ద్వారం మా వల్ల కాదంటారు. ఆ అరణ్య మార్గంలో వాళ్ళు ఎన్ని పరిశోధనలు తెలుసా, ఎన్ని పరిశోధనలు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులను ఆయన పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తావు ప్రభు అంటే, వారి హృదయంలో ఏముందో ఏమో బయటపడడానికి అట్లా టెస్ట్ చేస్తాడు ప్రభు. వారి హృదయంలో ఏ స్వభావం ఉందో తెలుసుకోవటానికి. నిజమైన ఇశ్రాయేలు ఎవరో, డూప్లికేట్ వాళ్ళు ఎవరో, అన్య సంబంధమైన ఇశ్రాయేల్ ఆ పిల్లలు ఎవరో ఏడుస్తున్నారు, బయటికి తీసుకెళ్ళండి. నిజమైన ఇశ్రాయేల్ ఎవరో, డూప్లికేట్ విశ్వాసులు ఎవరో, నిజంగా పోరాడే వాళ్ళు ఎవరో, పోరాటం లేని వారెవరో తేటగా తెలిపే దినం ఒకటి వస్తుంది. అప్పుడు తేలిపోతారు. కనుక కపటము లేని, హృదయ శుద్ధి కలిగినటువంటి అనుభవం కలిగిన నిజమైన ఇశ్రాయేలీయులు రాజనగరం యందు నిలవదగిన వారు. ఒకటి. రెండవదిగా అక్కడ ఏమని చెప్పాడంటే, రెండవదిగా ఇశ్రాయేలీయుల రాజవంశములలో అన్నాడు. ఏమిటి ఆ రాజవంశం? కొంతమందికి వంశాలు ఉంటాయి, వంశపు పేర్లు ఉంటాయి. మాది ఫలాని వంశం, ఫలాని వంశం, ఫలాని వంశం. కానీ మన వంశం ఏమిటి? ఇక్కడ రాజవంశం అని రాస్తుంది. మన వంశం ఏమిటి? ఒక్కసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా. అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. హలో 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 ఏంటంటమ్మా? ఏర్పరచబడిన వంశం. మీరు ఎవరంట? ఏర్పరచబడిన వంశం. ఆ ఏర్పరచబడిన వంశం ఎలాంటిదో చూడండి. రాజులైన యాజక సమూహమును. మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునైనున్నారు. ఏంటయ్యా మన వంశం? మీకు మీ వంశాలకు తగిన పేర్లు ఉండొచ్చు. మాది ఫలాని వంశం. ఈరోజు దేవుని సన్నిధిలో చెబుతున్నాడు, రాజనగరిలో నిలవదగిన వారు ఎవరు అంటే ఫలాని వంశీయులు నిలబడతారంట. ఎవరయ్యా వంశీయులు అంటే వారు రాజులు. ఏంటి రాజరికం? రెండవది యాజకులు. కొత్త నిబంధన కాలంలో మీరెవరు అంట? మీరే రాజులు, మీరే యాజకులై ఉన్నారు. ఆమేన్ చెప్దాం గట్టిగా. చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. మనం ఎవరము? రాజులం. కానీ కిరీటం లేదు. మీకు అందరు కిరీటాలు ఉన్నాయా? తల మీద ఏముంది? సిస్టర్స్కు మూసుకులు ఉన్నాయి, మా బ్రదర్స్కి ఏమీ లేదు కదా. మన తల మీద ఏమున్నాయి? కనపడడానికి ఏమున్నాయి? ఏమీ లేదు. కానీ ఈ కిరీటం పెట్టుకుంటేనే రాజు. కానీ మనకు అది కాదు. అభిషేకం అనే కిరీటం మన తల మీద ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు రాజువు, యువర్ కింగ్. చూడ్డానికి గుడిసె. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును దేవుడు రాజుగా కాదంట, మహారాజుగా చేశాడట. ఎలా చేసావు ప్రభా అంటే, అబ్రహాము ఆ ఊరికి వస్తే ఆ ఊర్లో అయ్యామండి, ఈ ఊర్లో ఎవరైనా రాజులు ఉన్నారని కలిస్తే ఆయనను చూసి, ఏమండి మాకు చిన్న హెల్ప్ చేస్తారంటే, అయ్య బాబోయ్ మా ఊర్లో నువ్వు మహారాజు అయ్యా అన్నారట. మేము రాజులం, నువ్వేమో మహారాజు. ఇదేం సాక్ష్యం? మరి అబ్రహాంకు కిరీటం లేదుగా. అబ్రహాం గుడిసేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుంటే, ఈ ఊరిలో నువ్వు మాకు మహారాజులా కనపడుతున్నావు, మేము రాజులం, మాకు పైగా మాకు ధనమున్న రాజులం, కానీ నీవు ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన రాజువు కాడా. రెండు రాజరికాలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇట్రా నాన్న, ఇట్రా. ఇతడు ఒక రాజు. ఏ రాజు? ప్రభాకర్ రాజు. ఆమేన్. చూడ్డానికి తన దగ్గర ఏమీ లేదు. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి పాపం, వాక్యం వినడానికి, పాటలు వినడానికి. ఆ జోబిలో ఏమి లేవు. ఏం డబ్బా? ఆ డబ్బా. ఈ జోబిలో లేవు. ఏం చేయవు. మొత్తం ఈయనకి తెల్ల వస్త్రాలు ఉన్నాయి. ఇతని పేరేం పేరు? రాజు, కింగ్. ఐఎమ్ కింగ్ అన్నాను నువ్వు. హల్లెలూయా. అట్లని అన్ని దాంట్లో కింగ్ అన్నావు అనుకో, మన రంగు మార్చేస్తారు. స్తోత్రం చెప్దాం గట్టిగా, మనం హంగ్ అయిపోతాం తర్వాత. ఓకే, ఇతడు రాజు. దేన్ని బట్టి రాజు? కిరీటం లేదు, చూడ్డానికి డబ్బులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తు లేదు, పేరు లేదు, ప్రఖ్యాతలు లేవు, ఏమి లేవు. ఎందుకయ్యా నువ్వు రాజు అయ్యావు? నేను ఎక్కడో నర్సాపురంలో ఉంటే అనామకునైన నన్ను 2018 సంవత్సరంలో శక్తి పరిచర్యకు పిలిచి ఇక్కడ ఉపదేశం నాకు నేర్పించి వాక్యము చేత నన్ను నింపి నా పట్ల దేవుని సంకల్పం అర్థమయ్యేటట్లుగా ప్రభు నాతో మాట్లాడి ఇక్కడ నేను ఒక రాజుగా చేయబోతున్నానని ఆ రోజే నూనెతో దైవజనులు ఇతన్ని సేవకు తీసి అభిషేకం చేసేశారు. నర్సాపురంలో ఏమీ లేదు, కానీ గ్లోరియస్లో ఇతడు ఒక రాజు. ఎందుకు వచ్చింది రాజరికం? తల్లిదండ్రులను, తల్లిని, తండ్రిని, ఆస్తిని, అన్నదమ్ములను, అక్కచెల్లను సమస్తం విడిచిపెట్టి 2018లో సేవకు వస్తే ఇప్పటి వరకు నిలబడి ఈ సేవలో పరిచర్లో ఉన్నాడు గనక ఇతడేమయ్యాడు? కానీ ఏమి లేదు, తెల్లబట్టలు తప్ప ఏమి లేదు. ఏముంది ఇతని మీద?
చెప్పండి. ఇతని మీద ఏముందయ్యా అంటే అభిషేకం అనేది కిరీటం ఉంది. అది చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇతనికి ఘనత ఏంటి? ఇతనికి ఘనత వాస్తవానికి రాజుకు రాజవస్త్రాలు ఉంటాయి, వెనక నలుగురు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇతనికి ఏం వస్త్రం అంటే, ఇతనికి ఏంటయ్యా ఘనత అంటే యాజక వస్త్రం ఇతనికి ఘనత. మామూలు కొట్టరింది, మీరు గట్టి కొట్టండి. సప్పగా ఉన్నారు అందరూ. ఇది కాకపోతే ఇంకొక వస్త్రం వేసుకుంటే ఇతనికి ఎవరు ఘనతను ఇవ్వరు. అందుకే ప్రత్యక్ష గుడారంలో మన దైవజనులు దేవదాస్ అయ్య గారు చెప్పిన ప్రసంగం మీరు విన్నారు కదా. అతనికి ఘనత కలుగునట్లు అతని కొరకు ప్రతిష్ఠితమైన వస్త్రములు కుట్టవలెను. స్తోత్రం కలుగును గాక. ఏంటమ్మా, ఎందుకు తల్లి, ఎందుకయ్యా అంటే ఇతనికి ప్రతిష్ఠితమైన వస్త్రములు కుడితే ఇతడు యాజకుడు అవుతాడు. ఇది ఇతని వంశం. చప్పట్లు కొట్టు. ఏంటయ్యా నీ వంశం? ఏ వంశంలో చేర్చబడ్డావు? యాజక వంశం. నీకున్న గుర్తేంటి? యాజక వస్త్రం. ఆమేన్. తలపాగా, ఇది కిరీటం. లోకంలో ఉన్న అధికారం అనే కిరీటాలు కాదు, ఇది దేవుడిచ్చే మహిమా కిరీటం, వాడబారని కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, ఇంకా జీవ కిరీటం, ఇంకా అపరంజి కిరీటమా, అక్షయ కిరీటం, ఇంకా దయా కిరీటం, వాడబారని కిరీటం, ఇంకా ఇంకంతే చాలే. అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వచ్చింది అంటే అబ్రహాముకి ఏముందంటే, అబ్రహాంకి ఏం లేదు, వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఆప్తులు అందరూ కూడా సుమారుగా 500-600 మంది, సరే ఒక 1000 మంది వేసుకోండి. తెరాహు బంధువులు అందరూ కలిసి వీళ్ళందరినీ వదిలిపెట్టి, ఆ తెరాహును వదిలిపెట్టి, ఆ తెరాహు చనిపోయిన తర్వాత వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టేటప్పుడు ఏడుపు, బాధ, దుఃఖం, వేదన, అయ్యో అందరిని వదిలిపెడుతున్నాం. కానీ అబ్రహాం అందరిని వదిలిపెట్టిన దగ్గర నుంచి జీరో అయిపోయాడు. జీరో నుంచి స్టార్ట్ చేశాడు. ఏమయ్యాడు తెలుసా? ఆ ఎంటీ స్థితి నుండి, నిరాయుధులుగా మార్చబడిన స్థితి నుండి, రిక్తులుగా మారిన ఆ స్థితి నుండి ఏం చేశాడంటే, అడుగు పెట్టిన కొద్దీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం ప్రారంభించాడు, అబ్రహామును దీవించటం ప్రారంభించాడు. అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, ఎక్కడ అడుగు పెడితే సైన్యము, ఎక్కడ అడుగు పెడితే తన ఇంట్లో చేర్చబడుతున్నారు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ రాజులందరూ ఏకమై, నా దగ్గర ఏమీ లేదు బాబు అన్నా కూడా గుడిసెలో ఉన్న ఇతడు ఎవరై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. అదండి దైవీకమైన దీవెనలు అంటే. చప్పట్లు కొట్టండి. యాకోబుకు ఆకలి ఎక్కువ, యాకోబుకు కరువు వచ్చేసింది, కుటుంబంలో కరువు వచ్చింది. వస్తే యోసేపు ఉన్నాడని తెలిసి యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత యోసేపు ఫరోకు పరిచయం చేయించాడు. ఫరో అడగాల్సినవన్నీ అడిగాడు. అడిగిన తర్వాత ఇవన్నీ అయిపోయాయా? ఫరో అక్కడి నుంచి తల వంచితే కింద నుంచి దీవించాడు. ఎవరు మాట్లాడరు? ఇప్పుడు ఆశీర్వదించే వాళ్ళు ఎక్కడి నుంచి దీవిస్తారు? పైనుంచి. కానీ యాకోబు కిందున్న కడుపులో తిండి లేదు, బక్క చిక్కిపోయాడు, ముసలి ప్రాణం. ఆయనేమో సింహాసనం మీద ఉన్నాడు, ఇతనేమో ముసలి ప్రాణం, చావు బ్రతుకుల మధ్యలో వచ్చాడు, పొట్టకూటి కొరకు వచ్చాడు. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు, యోసేపు కుటుంబీకులకు పని లేదు, పైసలు లేవు, డబ్బు లేక వీడికి వచ్చి పడ్డారు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటో తెలుసా? డబ్బు లేకపోయినా, పని లేకపోయినా, పరదేశీయుడైనా, కానానీయుడైనా ఇతనికున్న దీవెనేంటో తెలుసా? ఆ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న, ఆ ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న ఫరో తల వంచితే కింద నుంచి పైకి దీవించాడంట. ఇట్లా చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ బ్లెస్సింగ్, దట్ ఈస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, దైవికమైన దీవెన. దైవికంగా దీవించే వాళ్ళకి ఆస్తు లేకపోవచ్చు, వారు దీవిస్తే దీవించబడతారు. ఇది రాజరికం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది రాజసం, ఇది రాజసం. వారి దగ్గర ఏముండదు కానీ దీవెన ప్రవాహం వల్లే ప్రవహిస్తుంది. ఇది రాజసం. గుడిసెలో ఉంటాడు, మహారాజులో ఉంటాడు, ఏమి ఉండదు.
కానీ అన్నీ ఉన్నట్లే ఉంటాడు. ఇది రాజసం. ఈ రాజరికపు సేవని తన వంశీయులుగా, ఏ వంశం నీదంటే నాది రాజరికపు వంశం. ఇది ప్రత్యేకమైన కృప పొందిన వంశం. ఆమేన్. రాజులను దీవించే వంశం ఇది. ఆమేన్. అధికారుల తలల మీద నూనె పోసే వంశం ఇది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఇది రాజరిక వంశం, యాజకత్వ వంశం. ఇలాంటి వారు రాజనగరులో నిలవదగిన వారు అవ్వాలట. చప్పట్లు కొట్టండి. ఇతడు యాజకుడు. ఇతనుకున్న ప్రత్యేకత ఏంటి? యాజకుడు. ఇతనికి కిరీటం కనపడదు మీకు చూడ్డానికి. ఇతడు సంపూర్ణంగా సమర్పించుకొని వచ్చినవాడు, త్యాగం చేసుకొని వచ్చినవాడు, నిబంధన చేసుకొని వచ్చినవాడు. తనకంటూ ఏమీ లేదు, నిరాయుధుడుగా మార్చబడి వచ్చినవాడు. రాజనగరములో నిలవదగిన వాడు. ఇలాంటి వాళ్ళే దేవునికి కావాలి. అంటే అందరూ రాజులు కాదు, అందరూ యాజకులు కాదు. దానికి ఒక సమర్పణ ఉంది. చప్పట్లు కొట్టాలి. దానికి ఒక ప్రతిష్ట ఉంది. దానికి ఒక త్యాగం ఉంది. నువ్వు రాజు. ఆమేన్. నువ్వు యాజకుడివి. నీవు పరిశుద్ధ సంఘం. నీవే దేవుని సొత్తు. ఇది మన వంశం. ఏంటయ్యా నీ వంశానికి ఉన్న స్పెషల్? నేనా? ఐఎమ్ కింగ్. నేను రాజును. ఏంటమ్మా నీ స్పెషల్? నేను యాజకుని, యాజకురాలను. ఆమేన్. రాజరికం దేనికంటే శత్రువుతో యుద్ధం చేయడానికి అధికారం. యాజకత్వం దేనికి అంటే దేవుని మందిరంలో మోకరించి నిరంతరము ధూపం వేయటానికి. ధూపం పైకి వెళ్ళే కొద్దీ మహిమ దిగి వస్తుంటుంది. ధూపం పైకి వెళ్ళే కొద్దీ అభిషేకం దిగి వస్తుంటుంది. ధూపం పైకి వెళ్ళే కొద్దీ ఆశీర్వాదం దిగి వస్తుంటుంది. మహిమ ప్రభావాలతో నింపబడుతూ ఉంటాం. మనము రాజులైన యాజక సమూహం. ఇలాంటి వాళ్ళే రాజనగరులో నిలవదగిన వారు. మూడవది ఏమని రాస్తుంది? రాజవంశములో ముఖ్యులై. చాలు, థ్యాంక్ యూ నాన్న. యువర్ కింగ్. మీరు చెప్పుకోండి, నేను రాజును. మీరు కూడా ఏమంటారు? ఐఎమ్ కింగ్. అంతేనా? నేను రాణిని. అంటే పేర్లు రానున్నోళ్ళు ధన్యులే, పేర్లు లేనోళ్ళు కూడా అదే పేరు. ఏం చెప్పరా మీరు? సిస్టర్స్ చెప్పండి. ఓకే, తెలుగులోనే చెప్పుకోండి. నేను రానినండి. ఏ ఊరికి అంటే రాజరికాన్ని, ఈ రాజనగరంలో నేను రానిని. ఏం మాట్లాడరు మీరు? ఆగండి, నేను అద్దాలు పెట్టుకుంటాను. మీరు కనపడట్లేదు. ఇప్పుడు కనపడుతున్నారు. మేము మా ఇంటికే రాణులుగా ఉండలేక చచ్చిపోతుంటే నువ్వేమో రానివి అంటున్నావు పాస్టర్ గారు. అన్నయ్య, ఇది రొంబ మోసం. మా ఇంట్లో మా సారు నన్ను రాణిగా ఎప్పుడు చేయలేదు. అంటే మీరు ఏమీ లేని రాణులు మీరు. స్తోత్రం కలుగును గాక. అయినా ఏం చెప్పుకోవాలి తెలుసా? ఐఎమ్ అంతే. మీరు నానా కీనా వారిని. అందుకే గట్టి చెప్పండి, నాకు లేనిపోయిన డౌట్లు వస్తున్నాయి. మరి ఐఎమ్ కింగ్ గట్టిగా. ఓమో, అది చెప్పుకోవడానికి ఎందుకు నాయన మీకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు బలమైన ఆహారం అంట మనందరికీ. చెప్పండి గట్టిగా, నేను రాజును, నేను యాజకుణ్ణి, ఈ వంశములో ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. నేను రాజునైనా యాజకుణ్ణి. నా వంశం ఇది. ఇప్పుడు చెప్పండి, నీ వంశం పేరేంటో అది మర్చిపోండి. నేను రాజును, యాజకుణ్ణి, రాజనగరంలో నిలవదగిన వాడను. అక్కడ మూడో వ్యక్తిని చూపిస్తున్నాడు. ముఖ్యులై ఉండాలట. ముఖ్యులు అంటే ఎవరంటే ప్రధానులు.
ఈ ప్రధానులకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వీళ్ళు రాజ్యక్షేమం కొరకు ఆలోచించి రాజ్యమును సమాధానంగా కాపాడు నిమిత్తం రాజుకు సలహాలు ఇచ్చేవాళ్ళు. లేదా రాజరికములో ముఖ్యులు అంటే రాజ సంరక్షణ కొరకు నిలిచేవారు. రాజ సంరక్షణ కొరకు నిలిచేవారు వీళ్ళు ముఖ్యులు, ఆలోచనకర్తలు. ఏది చెడగొట్టే ఆలోచనకర్తలు కాదు, అందరికీ, సమాజానికి, ఇటు సంఘానికి, ప్రజలకు అందరికీ క్షేమమును కలగజేసే ఆలోచనకర్తలు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, అతని పేరు మొర్దెకై. అందరూ చెప్పండి. ఏం కై? మరి గట్టి చెప్పొచ్చుగా. మొర్దెకై. ఇతన్ని గురించి మనం వింటున్నాం సాక్ష్యం. అతడు ఇశ్రాయేలు ప్రజల కొరకు పోరాడినటువంటి ఒక వ్యక్తి, ముఖ్యుడై ఉన్నాడు. అతడు ఒకవైపు ఎస్తేరును పెంచే పెంపకంలో, ఆత్మీయ తండ్రిగా పెంచే పెంపకంలో ఎంత వైరాగ్యంగా పెంచాడో, అట్ ద సేమ్ టైం సమర్పణ చేసే విషయంలో, త్యాగం విషయంలో ఎంత గొప్పవాడో, అలాగే ఇశ్రాయేలు ప్రజల పక్షమున నిలబడి వాద్యమాడే విషయంలో అనేకులను దేవుని పక్షమున నిలిచి వారి కొరకు విజ్ఞాపన చేసే విషయంలో ఒకవైపు రాజ్యాన్ని కాపాడుతున్నాడు, మరొక వైపు ఎస్తేరును కాపాడుకుంటున్నాడు, మరొక వైపు తన ప్రజలకు అతడు సమాధానకరంగా ఉన్నాడు. అంటే అతడు అందరికీ ప్రధానుడుగా ఉన్నాడు. రాజ్యక్షేమం కొరకు ఎవరు ప్రధానులుగా ఉంటారో, అంటే వారిని బట్టి క్షేమం కలగాలి, క్షామం రాకూడదు, వారిని బట్టి కలవరం రాకూడదు, సమాధానం కలగాలి. అలాంటి వారే రాజనగరంలో నిలవదగిన ముఖ్యులు. ఆమేన్ చెప్పు గట్టిగా. అంటే మన పరిచర్య ద్వారా కావచ్చు, మన విశ్వాస జీవితం ద్వారా సమాధానము, క్షేమము, ఎటు చూసిన క్షేమం కలుగుతుందంటే వారు ప్రధానులు, ముఖ్యులు. వీళ్ళకు డబ్బు ఉండక్కర్లేదు, క్షేమం కొరకు ప్రయాసపడేవాళ్ళు, క్షేమంగా ఉంటే చాలనుకునేవాళ్ళు, క్షేమాన్ని చూడని వారు. అంటే వస్తున్న పరిస్థితులు ముందే గుర్తించి రాజునకు ధైర్యాన్ని నింపేవారు, రాజు పక్షమును ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇటు రాజ్యానికి, రాజుకు మధ్యవర్తిత్వం వహించి ఇటు ప్రజలకు క్షేమం చెబుతూ, రాజుకు క్షేమాన్ని ప్రకటిస్తూ, ఇరువురి మధ్యలో క్షేమ సమాచారాన్ని చెబుతూ ఐక్యతను, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, రాజులకు ప్రజలకు మధ్యలో సత్సంబంధాలను, చెడగొట్టే సంబంధాలు కాదు నేను చెప్పేది, సత్సంబంధాలు, శ్రేష్టమైన సంగతులను ఈ రాజుకును ప్రజలకు మధ్యలో ఒక శ్రేష్టమైన అనుభూతిని కలగజేసే ముఖ్యులు కొంతమంది ఉండాలి. ఆ ముఖ్యులు రాజనగర్లో నిలవదగిన వారై ఉండాలట. చప్పట్లు కొట్టండి. అలాంటి వాళ్ళలో మొర్దెకై ఒకడు. తన ప్రజలు క్షేమంగా ఉండాలి, రాజు క్షేమంగా ఉండాలి, రాజగుమ్మంలో కూర్చొని మొర పెడుతూ ఉన్నాడు. అదేండి ముఖ్యుడు. ఏంటంటండి, రాజగుమ్మంలో కూర్చొని రాజ్యం కొరకు ప్రయాసపడేవాడు, కుర్చీల కోసం ప్రయాసపడేవాడు ముఖ్యుడు కాదు కదా. కొన్ని సంఘాల్లో కుర్చీల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రయాసపడేటువంటి కొన్ని ఉంటాయి. కానీ ఈ ముఖ్యులు ఎవరో తెలుసా? సంఘ క్షేమమే మా ప్రాణం అనుకునే ముఖ్యులు వీళ్ళు. చప్పట్లు కొట్టండి. సంఘ క్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమం కొరకు ఎవరు ప్రాకులాడతారో వారే ముఖ్యులండి. రాజనగరిలో నిలవదగిన వారు వీరే. సంఘము క్షేమంగా ఉండాలని ఆశపడేవాళ్ళు. మా క్షేమం కాదయ్యా, సంఘక్షేమమే మా ప్రాణం అనుకునేవాళ్ళు. సంఘము క్షేమంగా ఉండాలి, దైవజనులు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా, నాయకులు క్షేమంగా ఉండాలని క్షేమం కొరకు ప్రయాసపడతారు. వీళ్ళు ముఖ్యులండి. కొంతమంది ఈ ముఖ్యులు కనబడరు, మరుగ్గా ఉంటారు, కానీ వారు రాజనగరంలో ఉన్నారు. చప్పట్లు కొట్టండి. కొంతమంది బలిపీఠం కింద కన్నీళ్లతో ధారపోసే గుంపు ఒకటైతే, బలిపీఠం మీద ఉన్న గుంపు ఒకటి. మాకేం లేకపోయినా పర్లేదు, క్షేమంగా ఉంటే చాలు అనుకునే గుంపు. వీళ్ళే ముఖ్యులు. ఇలాంటి ముఖ్యులు ఉంటే ఆ రాజనగరం, ఆ రాజ్యము క్షేమంగా ఉంటుందని. తర్వాత 4వదిగా లోపము లేని సౌందర్యం అని ఉంది. చెప్పండి, ఏ సౌందర్యం?
లోపము లేని సౌందర్యం. సౌందర్యం కలిగి ఉండటం ఎంత గొప్పదో, లోపము లేని సౌందర్యం. నా ప్రభుని యేసుక్రీస్తు ఎవరి కోసం వస్తున్నాడో తెలుసా? ఏ లోపము, ముడత, మచ్చ, కలంకము లేని మహిమ కలిగిన సంఘము కొరకు, ఏ లోపము కానరాని సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ లోపము లేని సౌందర్యం కలిగిన సౌందర్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారే రాజ సముఖంలో ఉంటారు. పరమగీత కన్యకంటది, నేను నల్లని దాననైనను, నేను సౌందర్యం. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంత అందం అంటే, చూడ్డానికి నల్లగా బొగ్గులా కనపడుతున్నా ఆమె అనుకుంటుంది నేను సౌందర్యవంతురాలను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సౌందర్యం అంటే, సిలువ రక్తములో నుండి వచ్చింది ఆ సౌందర్యం. త్యాగంలో నుండి వచ్చింది. యేసయ్య విమోచనలో నుండి వచ్చింది సౌందర్యం. మీ సౌందర్యానికి కారణం ఏమిటి? బ్యూటీ పార్లరా? మీ సౌందర్యానికి కారణం ఏమిటి? పలాని సోప కాదు. మన సౌందర్యానికి కారణం అదిగో సిలువలో మన కొరకు ధారలు ధారలుగా కార్చిన అమూల్యమైన రక్తం. ఆ రక్తముతో ఏం చేశాడంటే, మన నల్లదనాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన సౌందర్యాన్ని మనకిచ్చాడు, ఆయన సొగసును మనకిచ్చాడు, మన అందహీనతను ఆయన తీసుకున్నాడు. అంటే సిలువలో మన ప్రభు నిబంధన చేశాడు, మన చీకటి బ్రతుకును ఆయన తీసుకున్నాడు, ఆయన తేజో మహిమను మనకిచ్చాడు. అదే మనకిచ్చిన సౌందర్యం. చప్పట్లో. రక్షణే సౌందర్యం. రక్షణ పొందుటే నిజమైన సౌందర్యం. విమోచించబడుటయే సౌందర్యం. నువ్వు విమోచన పొందావంటే అదే సౌందర్యం. ఇంకా విమోచన పొందలేదా? రక్షణ పొందలేదా? ఇంకా చీకట్లోనే చిందులేస్తున్నారా? ఇంకా చీకటి బ్రతుకుల మధ్యలోనే సాగిపోతున్నారా? చీకటి స్నేహాలు, చీకటి బంధాలు, చీకటి కార్యాల మధ్యలోనే మునిగి తేలిపోతున్నారా? ఆ చీకటిని తొలగించుకొని మీరు వెలుగు సంబంధుల వలె మార్చబడాలి. ఇది రక్షణకు అనుకూలమైన సమయం. రక్షణ పొందటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ నల్లదనాన్ని ఆయన తీసేసుకున్నాడు. ఆయన సౌందర్యాన్ని, రక్షణలో కలిగే ప్రకాశాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌందర్యం? నా కుమారి, నీ స్వజనమును, నీ ఇంటి వారిని మరువుము, రాజు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అందరిని విడిచిపెట్టి వచ్చావు కదా అంటే, ప్రతిష్టలో సౌందర్యాన్ని దేవుడిచ్చాడు. వారికి సౌందర్యం అధికమవుతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ మర్చిపోయారు, అందరినీ విడిచిపెట్టారు కనుక వారు సౌందర్యంగా కనబడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో రాజనగరులో నిలవదగిన వారిలో లోపము లేని సౌందర్యం. కుంటితనం ఒక లోపం, గుడ్డితనం ఒక లోపం. ఇలా లోపములు కలిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఏ లోపము లేకుండా ముడత, మచ్చ, కలంకము లేని ఒక మహిమ కలిగిన సంఘముగా దేవుడు నిన్ను, ఒక లోపము లేని సంఘముగా, ఏ లోపము కానరాని సౌందర్యం కలిగిన బిడ్డలుగా దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. ఇట్టి వారే రాజనగరులో నిలవదగిన వారు. ఆమె ఆ మహిమ గల సౌందర్యాన్ని మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. ఆ సౌందర్య సియోనులో ప్రకాశించున్నట్లుగా కృప పొందుకుందాం. ఆ కృపను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. చివరిగా తత్వజ్ఞానము, సకల విద్యా ప్రావీణ్యతయు అని రాస్తుంది. సకల విద్యలు, ఇందులో అన్ని విద్యలు వస్తాయంటే ఏమి లేవు. 10th క్లాస్ అయిన తర్వాత చేంజ్ అయిపోతాం, దేనికి దానికి చేంజ్ అయిపోతాం. బీటెక్, ఎంటెక్, ఎన్ని టెక్కులు చదివినా ఇక్కడ రాస్తుంది సకల విద్యలు. సకల విద్యలు అందరికీ వచ్చు అంటే లేదు. మనకున్న ఏకైక విద్య ఏంటో తెలుసా? అంగలార్పు విద్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనకున్న విద్య ఏంటంటే మహోన్నతుని విద్య. ఎవరికి మహోన్నతుని విద్య అంటే, కన్నులు తెరిచిన వానికి కలిగే దేవోక్తి. ఇది మహోన్నతుని విద్య. ఎవరికి కన్నులు తెరవబడతాయో, ఎవరికి మనోనేత్రములు తెరవబడతాయో వారికి అనుగ్రహింపబడే దేవవాక్కులే మహోన్నతుని విద్య. ఎవరికి కన్నులు తెరవబడుతున్నాయి, ఎవరి హృదయము తెరవబడుతుంది, ఎవరి హృదయము తెరవబడి పశ్చాత్తాపంతో నింపబడతాడో, మనోనేత్రములు ఎవడు తెరవబడతాయో వారికి కలిగే విద్య మహోన్నతుని విద్య, అంగలార్పు విద్య. ఎవడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడో అది ఒక విద్య. అన్ని విద్యలు కొన్ని స్కూళ్ళకి వెళ్తే నేర్పిస్తారు, కొన్ని విద్యలే. కానీ మహోన్నతుని విద్య, అంగలార్పు విద్య
ఈ స్కూల్లో నేర్పించబడుతుంది, ఈ మర్మాల బడిలో నేర్పించబడుతుంది, ఈ మర్మాల బడిలో నేర్పించబడుతుంది. ఇది ఎక్కడ, ఈ స్థలం ఏంటో తెలుసా? మహోన్నతుని విద్య దొరికే స్థలం, జ్ఞాన సంపన్నతను సంపాదించుకునే స్థలం ఇది. అలాంటి జ్ఞానమును సంపాదించుకొని ఈ అనుభవాలు కలిగి ఆయన సన్నిధిలో నిలవదగిన వారమై జ్ఞానమును, ఐశ్వర్యాన్ని, తత్వజ్ఞానాన్ని పొందుకొని ఆ నగరులో నిలబడితే ఆ నగరులో నిలుచుటకు కొందరిని ఏర్పరచుకున్నట్టుగా నా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరిచర్య అనేటువంటి రాజనగరం, సేవ అనేటువంటి రాజనగరం, సంఘం అనే రాజనగరం, రేపు నిత్య శాశ్వతమైన రాజనగరం, ఆ నగరంలో నిలుచున్నట్లు ఈ అనుభవాలన్నీ కలిగిన వారమై ఆయన రాకడకు సిద్ధపడదాం. అట్టి కృపతో దేవుడు మన నింపును గాక. థ్యాంక్ యూ. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకో. మోకరించండి, 2 చేతులు పైకి ఎత్తండి. అయ్యా, రాజనగరంలో థ్యాంక్ యూ లార్డ్, నిలవదగిన వారముగా చేతులు పైకి ఎత్తాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. 2 చేతులు పైకెత్తి ఈ రాజనగరములో నిలవదగిన కొందరు, వారే ఇశ్రాయేలు. మౌనంగా ఉండద్దు, చేతులు ఎత్తండి. ఒక 2 నిమిషాల్లో మనం ఈ కూడికను మనం ముగించుకుందాం. రాజనగరములో ఉండాలి. ఆ రాజనగరము సంఘమే, ఆ రాజనగరము పరిచర్యే. ఈ రాజనగరము రేపు మనం ఉండబోయే శాశ్వత నగరమే. ఈ నగరంలో ఉండాలంటే ఒక 5 అనుభవాలు. ఒకటి, ఇశ్రాయేలుగా నువ్వు మారాలి, పోరాడేవాడిగా మారాలి. ఎవరు పోరాటం చేస్తారో, పెనుగులాడుతారో, ఆ పోరాటంలో జయం పొందుతారో వారే ఇశ్రాయేలీలు. కపటము లేని వారే ఇశ్రాయేలీలు. ఇదిగో రాజవంశములో చేరిన వారే రాజులు, యాజకులు, పరిశుద్ధ సంఘము, సొత్తైన ప్రజలు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ లోపము లేని సౌందర్యం, ముడత మచ్చ కలంకము లేని వ్యక్తులుగా, ముఖ్యులై సంఘ క్షేమం కొరకు ప్రాకులాడే వారముగా, సంఘ పరిపూర్ణత కొరకు ప్రాకులాడే ముఖ్యులుగా మనం మార్చబడాలి. అంత మాత్రమే కాదు, సకల విద్యా ప్రావీణ్యతను కలిగిన వారమై, మహోన్నతుని విద్యను ఎరిగిన వారమై ఆయన సముఖంలో నిలుచుటకు కృప పొందుకొని, అయ్యా నాకు అట్టి కృపనివ్వండి నాయన, అట్టి అభిషేకమును నాకు దయచేయండి ప్రభా, అట్టి సన్నిధిని నాకు దయచేయండి ప్రభా, అట్టి మహిమతో నన్ను నింపండి ప్రభా. ఈ రాజనగరములో నిలవదగిన దానిగా నన్ను ప్రతిష్ఠించండి ప్రభా. అలాంటి అర్హతలు నాకు దయచేయండి ప్రభా అని 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి, యేసయ్యా నాకు కృపనివ్వండి అయ్యా అని 1 నిమిషం ముగించుకుంటున్నాను. ఎస్, మోకరించండి.
కృపాసనం కృపా కృపాయని సౌందర్యముతో సౌందర్యముతో నీ అభిషేకమే గ్లోరీ నీ అభిషేకమే నా ఫల సూచకమై జయ ధ్వజమాయి నా యాత్రలో గ్లోరీ నా యాత్రలో అందరం ఓయ్ లరి షలారాబా కరా దురాలారాబా దిరాబా రిమానారారా కతురాలారాబా షందరాబా గ్లోరీ 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 స్తోత్రం ఆమేన్ ఆమేన్ yes ఆరాధన 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 షలరబగర తురలరబా యేసయ్యా నీ ఎదుట నీ నగరములో నిలవదగిన వారముగా నీ శాశ్వతమైన నగరములో నిలవదగిన వారముగా రాజ నగరములో నిలవదగిన వారముగా మమ్మల్ని అభిషేకించండి ఇశ్రాయేలుగా మమ్మల్ని మార్చండి లోపము లేని సౌందర్యము కలిగిన వారముగా రాజులుగా యాజకులుగా నీకు సొంతైన జనముగా yes oh రిబాలారాబా షంధనవన కతురాబా yes yes కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక yes yes ఆమేన్ యేసయ్యా కృప 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 yes yes అయ్యా అయ్యా నీ పరిచర్యలో నిలిచిన వారమై నీ కృపలో నిలిచిన వారమై నీ సముఖములో నిలిచిన వారమై నిన్ను సేవించుచు నిన్ను ఆరాధించుచు నీ సముఖములో నిలిచిన వారమై ఉండాలి నీ బాబా బాలరాందరా శందర బాబా నీ బాబో యేసయ్యా 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 అయ్యా నీ సన్నిధిలో నిలవదగిన వారమై నీ కృపలో నిలిచిన వారమై నీ అభిషేకంలో నిలబడాలి యేసయ్యా 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 రాబా షంధన రాబాందర రాజనగరములో నిలవదగిన వారు రావాలి కొందరు కావాలి ఆ కొందరు ఇశ్రాయేలై ఉండాలి ఆ కొందరు రాజులైన యాజకులై ఉండాలి ఆ కొందరు ముఖ్యులై ఉండాలి ఆ కొందరు లోపము లేని వారై ఉండాలి ఆ కొందరు మహోన్నత విద్యను ఎరిగిన వారై ఉండాలి ఆ కొందరు అంగలార్పు విద్యను ఎరిగిన వారై ఉండాలి
కన్నులు తెరిచిన వారిని దేవోక్తిని కలిగిన వారై ఉండాలి. ప్రత్యక్షతలు కలిగిన వారై, దైవ జ్ఞానము కలిగిన వారై, ఆత్మ జ్ఞానము కలిగిన వారై, బుద్ధి వివేక జ్ఞానమును కలిగిన వారై. ఓ శబబబల రబషంతనమ కృప. అదుగో 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 కృప కృప కృప. రిసీవ్ 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 కృప, జ్ఞానం, దైవ జ్ఞానం, దైవ జ్ఞానం. రాజు నగరు నందు నిలవదగిన వారు. అయ్యా అయ్యా, శాశ్వతమైన నగరం ఒకటి ఉండబోతుంది. మహిమ కలిగిన నగరం ఒకటి ఉండబోతుంది. మహిమ గల రాజ్యం ఉండబోతుంది. ఆ శాశ్వతమైన మహిమలో నువ్వు ఉండాలంటే నీ విశ్వాస పోరాటంలో జయించిన వాడవ్వాలి. లోపము లేని సౌందర్యము కలిగిన బిడ్డగా నువ్వు వర్ధిల్లాలి. అంతటి అనుభవాలను సంపాదించు. ప్రభు మహిమ కొరకు నిలబడాలి. అందరిలాగే చేతులు పైకి కళ్ళు మూసుకొని మౌనంగా, ఎవ్వరు మాట్లాడద్దు, మౌనంగా కన్నీళ్లతో అయ్యా, ఆ రాజనగరు, నీ నగరు, రాజనగరు, ఆ శాశ్వతమైన నగరు నాకు కావాలి ప్రభువా. నీ మహిమలో నేను, నీ సముఖమందు నేను ఉండాలి ప్రభువా. నీ సన్నిధిలో, నీ నగరులో నేను ఉండాలి ప్రభువా. ఆ యోగ్యతలు నాకు కావాలి ప్రభువా. ఆ అర్హత నాకు కావాలి బాబు. ఆ నగరులో ఉండుటకు కృపనివ్వండయ్యా అని రెండు చేతులు పైకెత్తి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనం దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యముతో మనను కడిగినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడిని యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ పునరుత్థాన దినములో మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు నాయన. సర్వశక్తుడా, మహిమగల రాజా, మీకు వందనాలు వందనాలు. శక్తి పరిచయను మీరు ప్రారంభించి ఈ దినం వరకు ఎంతో ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రము నాయన. మిగిలిన దినములు కూడా మీ సన్నిధి మా మధ్యలో ఉంచి రావలసిన దైవ సేవకులు క్షేమంగా మా మధ్యకు నడిపించి ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం. దయగల తండ్రి, మీ సన్నిధిలో నిలిచే యోగ్యత, అర్హత మాకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రం. మేము ప్రతి పోరాటమును, ప్రతి శోధనను గెలిచి, పోరాడి గెలిచే వారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మార్చండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. శోధనలో, పోరాటములలో వెనుకంజ వేయవారుగా కాదు, పడిపోవారుగా కాదు, గెలిచి నిలబడి వారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మార్చి మీరు మహిమ పొందండి తండ్రి. మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రం నాయన. సంఘ క్షేమమును కోరేవారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మార్చండి తండ్రి. మీకు స్తోత్రం నయ్యా తండ్రి. మా హృదయాలోచనలు ప్రభా తండ్రి క్షేమాన్ని కోరునట్లుగా ఉన్నట్లుగా మీ కృప చూపి మీరు మహిమ పొందండి దేవా. మీకు స్తోత్రం నాయన. మేము చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడి బిడ్డలుగా మార్చబడి రాజవంశంలో ఉన్న పుట్టిన బిడ్డలుగా నిలిచి ఉండకు మీ కృప దయచేయండి తండ్రి. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని మార్చినందుకై మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఆ అనుభవంలో అంతవరకు నిలిచి ఉండకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. అంత మాత్రమే కాదు తండ్రి, మచ్చ డాగు ముడత కలంకం లేని వారుగా మీ ఎదుట నిలబడటకు మాకు కృప దయచేసి మీరు మహిమ పొందండి.
మహోన్నతుడవైన మా తండ్రి, మీ జ్ఞానము కలిగి లోకంలో జీవించుటకు సహాయము చేయండి ప్రభా. మీకు స్తోత్రములు. సర్వశక్తుడా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో కూడి ఉన్న స్టూడెంట్స్తో మీరు మాట్లాడినవు తండ్రి. మీ సముఖంలో నిలుచుటకు ఆనాడు ప్రభా ఎలాంటి అర్హత ఆ రాజు కోరుకున్నాడో, ఈ రాజు మా రాజైన యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మీ ఎదుట నిలబడకు తగిన యోగ్యత అర్హతను ప్రతి ఒక్కరు పొందుకొని మీ ఎదుట నిలిచి మీ కొరకు సేవ చేసే భాగ్యం ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి. సంఘం అంతటిని కూడా ప్రభా మచ్చ డాగు ముడత కలంకం లేని వారిగా మీరు ఒక్కొక్కరిని మార్చండి ప్రభా. మీరు త్వరగా రానంటున్నారయ్యా. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మమ్మల్ని శక్తివంతులుగా మార్చి మీరు మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రం నాయన. గత దినంలోని ప్రభా తండ్రి, ఈ స్టూడెంట్స్ విషయంలో ప్రభా ఆహారం సిద్ధపరిచిన ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభా మీరు పేరు పేరున ఆశీర్వదించి మీరు మహిమ పొందండి తండ్రి. చేతులు చాపిన ఒక్కొక్క హస్తాన్ని మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందండి ప్రభా. మీకు స్తోత్రం నాయన. గత దినములలో వాడబడిన దైవ సేవకులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ సమయం ముందు మీ దాసుని మరుగుపరిచి మీరు విత్తన మీ వాక్కులను బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్కు ప్రతి హృదయంలో నూరంతులుగా ఫలింపచేసి మీరు మహిమ పొందండి. మీ దాసుని ఇంకను బలపరిచిన ఆయన తండ్రి, సంఘాన్ని పరిపూర్ణంగా సిద్ధపరిచే అవునత అభిషేకంతో అవునత ప్రత్యక్షతతో నింపి మీరు బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం. మీ హస్తములకు మమ్మల్ని సమర్పించుకొంచున్నాము. అన్ని విధములుగా మమ్మల్ని పరిశుద్ధపరిచి శుద్ధీకరించండి. మహిమగల మీ రాకడకు పరిపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులకును సంఘమునకును విశ్వాసులందరికీ మీలో ఉన్న బ్రదర్స్ అందరికీ అలాగే సిస్టర్కి సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా.